అన్నయ్య, నా ప్రతి పుట్టినరోజుకి నువ్వు నా గోరింటాకు పెట్టాలి. పెడతానమ్మా. పెడతానని కాదు, నాకు మాటివ్వు. నీ ప్రతి పుట్టినరోజుకి నేను గోరింటాకు పెడతానమ్మా. అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే అబ్బబ్బబ్బా! ఏం తెలివి. ఒక చెల్లికి ముందు గోరింటాకు పెడితే ఇంకో చెల్లి ఫీల్ అవుతుందేమోనని ముగ్గురు చెల్లెళ్ళకి ఒకేసారి గోరింటాకు పెడుతున్నావు. భక్తులు ప్రసాదం కోసం చేతులు చాచినట్టుగా ఉంటే ఫ్లోలో చకచకా డిజైన్ చేస్తూ పోతున్నారన్నమాట. బాగుంది. మీ ఐడియా అదుర్స్. నా చెల్లెళ్ళు భక్తులెందుకు అవుతారు, దేవతలవుతారు. ఆహా, మరి దేవతలని కన్నా సావిత్రి అత్తయ్య ఏమవుతుందో? అమ్మల గన్నా అమ్మవుతుంది. అంతేలేమ్మా. ఎవరు? ఎవరమ్మా మీరు? అమ్మా అంటున్నావు, ఇంక పేరెందుకు బాబు? అమ్మవారి మీద భారం వేసి ముందుకెళ్లేదాన్ని ఊరే ఉంటుందమ్మా. అన్నయ్య, ఈవిడెవరో మహాభక్తురాలనుకుంటా. ఆ గుడి ఈ గుడి తిరుగుతూ ఏ పుణ్యక్షేత్రానికో చేరుకునే పెద్దావిడిలాగా ఇటువైపు వచ్చింది. అయ్యుండొచ్చు. అరే, అక్కడే నిలబడిపోయారేమ్మా, లోపలికి రండి. ఎన్నేళ్లయింది నా ఇంటికొచ్చి. ఇక్కడే నా భర్తకి అన్నం పెట్టేదాన్ని, ఇక్కడే నా పిల్లలకి పాలిచ్చేదాన్ని, ఇక్కడే పనులన్నీ పూర్తి చేసుకుని కాసేపు నడుము వాల్చేదాన్ని. ఈ ఇంటిని చూస్తుంటే జ్ఞాపకాలు వడివడిగా గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎందుకొచ్చారు? గోరింటాకు పెట్టించుకోవడానికేమో. ఏయ్, అలా మాట్లాడకూడదు. ఈవిడ్ని చూస్తుంటే సోదమలా అనిపిస్తుంది. జాతకాలేమైనా చెప్తుందేమో. మీ అన్నయ్య ఇప్పుడు మీ చేతులని గోరింటాకుతో కప్పేశాడు. ఇంకేం చూసి చెప్తుంది? అందరూ అపరంచి బొమ్మల్లా ఉన్నారు. మీ ముఖాలు చూసి కూడా జాతకాలు చెప్పొచ్చు. మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అమ్మా, నన్ను అందగత్తా అని అందరి ముందు చెప్పినందుకు. చాలు. ఆ అమ్మ నిన్ననలేదు, నా బంగారు చెల్లెళ్ళనంది. వీళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది బాబు, నువ్వు చెల్లెళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నావో. ఈ అన్నా చెల్లెళ్ళు బాగానే ఉన్నారమ్మా. ఇవన్నీ కట్టుకుని 6 నెలలు అవుతుంది. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చెప్తాను. నీ భర్త నిన్ను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని గోరింటాకు పెట్టలేదనేగా ఎందుకు నలిగిపోతున్నావు? నేను పెడతాను కదా, కూర్చో.
అదే కదా నా బాధ కూడా. కాకపోతే ఆవిడ చనిపోయి చాలా ఏళ్లయింది. మరి ఇప్పుడు ఎందుకు దీన్ని పార్సల్ చేశారు? నాకు తెలిసి ఆ ఫోటోకి ఈ ఇంటికి సంబంధం లేదంటే మా ఇంటికి ఏదో సంబంధం ఉంటుంది. మీ ఇంటికి ఎలా ఉంటుంది? ఆవిడ సరిగ్గా 12 నెలల క్రితం చనిపోయింది. అప్పుడే మా అమ్మ కనబడకుండా పోయింది. మొన్న అమ్మ వచ్చిందని మాట్లాడుకున్నారు. నిన్న ఈ ఫోటో కూడా వచ్చింది. అవును కదా, ఆవిడ చనిపోయిన డేట్ నుండే కదా అత్తయ్య కూడా కనిపించకుండా పోయింది. భలే క్యాచ్ చేసి వదినా. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? మమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా? ఒక్క నిమిషం నీ ఫోన్ ఇవ్వవి రాజు. మా శివ వదినతో మాట్లాడాలి.